సో మాథ్యూ ఉంటుంది కదా, మాథ్యూ మొత్తం జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు మాథ్యూ చాప్టర్ తీసినా ఫస్ట్ చాప్టర్ పిచ్చాలా స్కిప్ చేసేస్తా, బికాస్ ఇట్స్ ఆల్ నేమ్స్. అది లైక్ సరే లెట్ మీ రీడ్, బైబిల్లో ఉంది కదా వాక్యం దేవుడు అయి ఉన్నాడు అని ఉంటుంది కదా, సో వై డోంట్ ఐ రీడ్ ఇట్ విత్ ఒబీడియన్స్. సరే నాకు బోర్ కొట్టినా సరే అని ఐ వాస్ రీడింగ్. సో అబ్రహాం వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఐజాక్, ఐజాక్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ జేకబ్, జేకబ్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ జూడా, జూడా అండ్ హిస్ బ్రదర్స్ అని ఇట్లా మొత్తం అందరి మెన్ నేమ్సే ఉంటాయి. అంటిల్ సామన్ ద ఫాదర్ ఆఫ్ బోయాస్ హూజ్ మదర్ వాజ్ రేహాబ్ అని రాసి ఉంటుంది. బోయాస్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఒబేద్ హూజ్ మదర్ వాజ్ రూత్. జెస్సీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ కింగ్ డేవిడ్. డేవిడ్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ సాలమన్ హూజ్ మదర్ హ్యాడ్ బీన్ యురాయాస్ వైఫ్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా ఫీమేల్ నేమ్స్ కానీ ఉమెన్ నేమ్ కానీ మెన్షన్ ఉండదు. అక్కడ నుంచి వెళ్ళి జేకబ్ ద ఫాదర్ ఆఫ్ జోసెఫ్, ద హస్బెండ్ ఆఫ్ మేరీ. మేరీ వాజ్ ద మదర్ ఆఫ్ జీసస్ హూ ఈజ్ కాల్డ్ మెస్సాయా. మెన్ నేమ్సే ఉన్నాయి ఎక్కడ వరకు, అంటిల్ బోయాజ్ వాజ్ బార్న్. బోయాజ్ని ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ మీకు తెలిసి ఉండొచ్చు, హీఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. ఓకే, అండ్ వాళ్ళ మమ్మీ ఎవరు అని రాస్తుంది. డేవిడ్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ సాలమన్. వాట్ సాలమన్ హ్యాస్ డన్? సాలమన్ హ్యాస్ బిల్ట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళ మమ్మీ ఎవరు అని రాస్తుంది. జోసెఫ్ ద హస్బెండ్ ఆఫ్ మేరీ, అండ్ మేరీ వాజ్ ద మదర్ ఆఫ్ జీసస్. సో ఒక ప్యాటర్న్ రన్ అవుతుంటుంది అంతవరకు, అందరు మెన్ 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 అని. ప్యాటర్న్ బ్రేక్ అవ్వగానే వన్ ఫీమేల్, షీ చేంజెస్, maybe through her prayers, through her obedience, and she bring forth child like Christ Boaz. Out of submission, through repentance, they build the temple of God through Solomon. దాని తర్వాత మళ్ళీ ప్యాటర్న్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు బ్రేక్ అవుతుంది తెలుసా? మళ్ళీ మదర్ మేరీ వచ్చే వరకు. సో వెన్ ఎవర్ గాడ్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, హీ బ్రోక్ ద ప్యాటర్న్. అంతవరకు ట్రెడిషనల్గా ఏదైతే జరుగుతుందా, పిచ్చాలా పక్కన పెట్టండి, హ్యూమన్ ట్రెడిషన్స్ని పక్కన పెట్టి హీ డస్ సంథింగ్ ఇంపాసిబుల్. సో దాట్స్ వాట్ ఐ వాజ్ రీడింగ్. నేను ఎప్పుడు సరిగా చదవేది, నిజం చెప్తున్నా, జీనియాలజీ అని ఆ పిచ్చాలా ఐటమ్ తీసి పక్కన పెడతా. టుడే ఐ వాజ్ షాక్డ్. సో వాట్ ఐ వాంటెడ్ టు సే అంటే, if there is some pattern going on and it is not applicable to you, know for sure God is going to do something great in your life, amazing in your life, and you will be that person వాళ్ళ మమ్మీ గురించి ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. May God bless you. May God give you all the wisdom to understand His word and have a great time. Praise the Lord.